యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు మనలందరినీ కూడా కాపాడి సంరక్షించి మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఈ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాను. యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మేము ఆధ్యాత్మిక మేలు పొందుతున్నామని, ముఖ్యంగా ఈ ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు ధ్యానించడం ప్రారంభించిన తరువాత అనేక మంది ఈ యొక్క ఉపమానాల ద్వారా మేము దీవించబడుతున్నాం, మా ఆధ్యాత్మిక జీవితాలు వెలిగించబడుతున్నాయని మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, పంపిస్తున్నటువంటి మెయిల్స్ని బట్టి, ఉత్తరాలను బట్టి, అలాగే చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఉపమానంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు లోతుగా ఎక్కువ కాలం చెప్పాలని ఆశ ఉన్న ఈ యొక్క సమయాభావం, రెండవది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా లోతుగా వెళ్ళటానికి అనుమతించడం లేదు. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలోని దేవుని వాక్యము దేవునికి మహిమకరముగా మన ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం కొరకు మీ యొక్క సహాయాన్ని అందించి ప్రభు యొక్క పనిలో సహకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ టీవీ ద్వారా మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? దేవుని వాక్యాన్ని విందాం. గత వారం యేసు ప్రభువారు చెప్పినటువంటి లూకాసు వార్త 15వ అధ్యాయములో చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ధ్యానించడం ప్రారంభించాం. ఆ అధ్యాయములో 3 ఉపమానాలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణెము, అలాగే తప్పిపోయినటువంటి గొర్రె అనేటటువంటి ఈ 3 ఉపమానాలు కూడా ఈ అధ్యాయంలో పొందుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పొందుపరచబడినటువంటి ఈ ఉపమానంలో గత వారం తప్పిపోయిన గొర్రెను గురించిన ఉపమానాన్ని ప్రారంభించాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఆ యొక్క ఉపమానము మనం చదవచ్చు. దయచేసి బైబిల్ని తీయండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 1-7 వచనాలు మనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచునని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఉపమానములో గత వారం మనం ఈ గొర్రెల మందలో ఉన్నటువంటి ఈ గొర్రె తప్పిపోవటం గల కారణం ఏమిటి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ గొర్రెల మంద మనుష్యులకు సాదృశ్యంగాను, ఈ కాపరి మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగాను ఉన్నట్లుగా నేను ముందుగానే తెలియచేశాను. మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాపరి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువు, గొర్రెల మంద విశ్వాసులకు లేదా మనుష్యులకు సాదృశ్యంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రెను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ గొర్రె తప్పిపోవడం గల కారణం ఏమిటి, ఏ కారణము చేత ఈ గొర్రె తప్పిపోయింది అనేది నేను గత వారం చెప్పాను. ఆకర్షణకు లోనై అసంతృప్తి కలిగి అవిశ్వాసము చేత ఈ యొక్క గొర్రె మందలో నుంచి తప్పిపోయింది అనేది గత వారం మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి వారు నా నిజ జీవితంలో నా పరిస్థితి ఇలాగే ఉంది అని చాలా సాక్ష్యాలు మేము విన్నదాన్ని బట్టి నేను వారి జీవితాల్లో వచ్చిన పరివర్తన బట్టి నేను దేవుని స్తుతించగలిగాను. నిజమే, మన జీవితాల్లో చాలామంది మన కాపురి అయిన ప్రభువు యొక్క కాపుదల్లో, పోషణలో ఉండి మనం లోక ఆకర్షణ చేత, శరీరాశల చేత దేవుని మందలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి
మన జీవితాలు చాలా విచారించదగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని గమనించి ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది అనే వాస్తవాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ తప్పిపోయిన గొర్రె పట్ల ఇక్కడ కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి క్రియను మనం చూసినప్పుడు దేవుడు తప్పిపోయిన మానవాళి పట్ల ఏ విధమైన మనస్సును కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ కార్యక్రమంలో కాపరి చేసినటువంటి క్రియను గురించి ఈ సమయంలో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ కాపరి చేసినటువంటి ప్రక్రియను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కాపరి మొదటిదిగా ఆయన తప్పిపోయిన గొర్రెను వెదకిన కాపరి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కాపరి ఈ గొర్రెను వెతికినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే, లేదా ఎందుకు ఈ కాపరి ఈ గొర్రెను వెదకవలసి వచ్చింది, మందలో ఉన్నప్పుడు అన్నిటిలో క్షేమముగా ఉండి తాను కావలసినంత సమృద్ధిగా పొందుతూ ఉన్నప్పటికీ అసంతృప్తితో ఆకర్షణతో వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెను చూచి యేసు ప్రభు వారు లేదా ఆ కాపరి అనుకుని ఉండవచ్చు, నేను సమృద్ధిగా పోషిస్తున్నాను, చక్కని కాపుదలు ఇస్తున్నాను, కనుక నా మీద అపనమ్మకముతో వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెను వెదకవలసిన పని ఏముంది అని కాపరి అనుకొని ఉంటే కనుక ఆ కాపరి లేదా ఆ యొక్క గొర్రె పతనమైపోయేది. కానీ ఆ గొర్రె ఉన్నటువంటి స్థితిని ఎరిగినటువంటి దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను రక్షించడానికి, మనకు రక్షణ ప్రణాళికను అందించడానికి, మనం ఉన్న స్థితిలోంచి రక్షించాలని కోరుకోవటానికి కారణం ఏంటంటే మనం ఉన్న స్థితి మనకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. మనం అనుకుంటాం మనం ఉన్న స్థితిలో మనం చాలా క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. పాపములో ఉన్నవాడు తాను చేస్తున్న పాపములో ఎవరికీ దొరకలేదు కనుక నేను క్షేమంగా ఉన్నాను, అందులో సక్సెస్ అవుతున్నాను అనుకుంటాడు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకంటే నీ దేవునికి బాగా తెలుసు, నీకంటే మన కాపరి అయిన ప్రభువుకి తెలుసు. ఆనాడు ఆ గొర్రె ఆ మందలో నుంచి తప్పిపోయినప్పుడు జరిగినటువంటి స్థితి ఏమిటి, ఆ నిజ స్థితిని ఒకసారి ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది డేంజర్, అనగా ప్రమాదానికి ఇప్పుడు బహిర్గతము చేయబడింది. ఇంతకుముందు దేవుని యొక్క కాపుదల ఈ గొర్రె మందలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలు ఏమైనా రావచ్చు, ఎప్పుడైనా దాన్ని ఛేదించవచ్చు. ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఆ యొక్క ప్రమాదపు అంచున ఉన్నటువంటి గొర్రె యొక్క స్థితిని యేసు ప్రభు లేదా ఆ కాపరి చూస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆ కాపరి ఈ మందలో నుంచి వెళ్ళిపోయిన గొర్రె యొక్క ఒంటరితనమైన స్థితిని చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మందలో కలిసి ఉంది, తన కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఉన్నటువంటి ఈ గొర్రె ఇప్పుడు మందలో నుంచి వెళ్ళి ఒంటరిదై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవునితో ఉన్నప్పుడు మనకు సహవాసం ఉంటుంది, దేవునితో ఉన్నప్పుడు ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాం. కానీ ప్రభు సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం ఒంటరి వారంగా మిగిలిపోతాం. ఒంటరితనం అది జీవితంలో చాలా భయంకరమైనటువంటిది. ఈ మధ్య నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. తన వివాహ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నందున ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా జీవితంలో ఒంటరితనము నన్ను బాగా బాధ పెడుతుంది అన్నాడు. ఆ మాట చెప్పగానే యవనస్తుడు కాబట్టి తన శరీర సంబంధమైన కోరికల కొరకు ఆ విధమైన మాట అని ఉంటాడు అనే భావన నాలో కలిగింది. కానీ చాలా మంది జీవితాలను మనం పరిశీలన చేస్తే భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే కాక కుటుంబముతో ఉన్న సభ్యులు వారిని వేరు చేసినప్పుడు లేదా వారిలో ఉన్నటువంటి ఒంటరితనం వారిని ఎంతగా కలవరపరుస్తుందో తెలుసుకుంటే దానికి మించిన శిక్ష మరొకటి లేదు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డల, చాలా మంది ఈ దినమందు ఒంటరితనంతో బాధపడుతున్నారు, ఒక్కరిగా మిగిలిపోతున్నారు, వారి జీవితాల్లో ఆదరణ లేనటువంటి వారిగా ఉన్నారు, వారికి శ్రమ వచ్చినా చెప్పుకోవటానికి లేదు. ఒంటరితనం అంత భయంకరమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలు. అందుకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వారిని ఎవరైనా చూడండి, వారిలో ఒంటరితనం ఎక్కువైనప్పుడే వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నలుగురు ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కుదరదు, వీలు పడేది కాదు. కానీ ఒంటరితనం అనగా వారిలో ఉన్నటువంటి భావోద్రేకాలు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, వారిలో ఉన్నటువంటి సమస్యను ఎవరికి పంచుకోలేనటువంటి ఒంటరితనం ఎప్పుడు వస్తుందో తమను తాము హతమార్చుకునేటటువంటి దీనస్థితికి వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలోనే ఈ తప్పిపోయిన గొర్రె ఉంది. ఇప్పుడు ఒంటరిదైపోయింది, నాకు భయమేస్తుంది అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి స్థితి, తన భావాలను చెప్పుకోవడానికి ఆ యొక్క అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని చూచాడు యేసు. అందుకనే
ఆ కాపరిగా ఉన్నటువంటి ఆయన వెతికినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక గమ్యాన్ని లేనటువంటిదిగా ఉంది. ఇంతకుముందు అయితే ఈ గొర్రె గమ్యాన్ని గురించి ఆలోచించవలసిన పని లేదు. ఆ కాపరి నడిపిస్తూ ఉన్నాడు, ఆ కాపరి ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి వెళ్ళటమే ఆ యొక్క గొర్రె యొక్క గమ్యం. కానీ ఇప్పుడు ఈ అరణ్యంలోనికి ఒంటరిగా ప్రమాదపు అంచులో ఉన్నటువంటి ఈ గొర్రె ఎక్కడికి వెళుతుందో తెలియనటువంటి స్థితి. ఈరోజు చాలా మంది జీవితాల్లో గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. కారణం, మనకు నడిపించే నాయకుడు లేడు. నడిపించే కాపరిని కాదని దేవుని యొక్క సన్నిధి నుంచి బయటకు వచ్చి నీవు ఒంటరి వాడిగా నీ జీవితాల్లో గమ్యము లేనివాడిగా ప్రయాణం చేస్తున్నావు. ఆ ప్రయాణం ఎంత ప్రమాదమో మనం ఊహించగలుగుతాం. ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి ఆ తప్పిపోయిన గొర్రె పట్ల ప్రభువు కనికరపడి ప్రేమను చూపించి ఆయన వెతకడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది, ఆ స్థితిని చూచి ఆ కాపరి వెతకటానికి వెళ్ళాడు. రెండవది, ఆయన మనల్ని ప్రేమించుచు ఉన్నాడు గనుక ఆ కాపరి వెతికినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వెళ్ళిపోయినటువంటి గొర్రెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ మాటకు మనం వాస్తవం చూసినట్లయితే, నేను 25 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను. రక్షించబడినప్పుడు నా జీవిత స్థితి నాకంటే బాగా ఎరిగిన వారు మరెవరూ లేరు. అప్పుడు నేను ఎందుకో పనికిరానటువంటి వ్యక్తిగా ఉన్నాను. సరైనటువంటి ఎక్కువ విద్యాధికుణ్ణి కాదు, లేకపోతే బాగా తలాంతులైనటువంటి వ్యక్తిని కాదు. కానీ ప్రభువు నన్ను వెదకి రక్షించాడు. కారణం, నాలో ఉన్న అర్హతను బట్టి వీడు అర్హుడు గనుక వీడిని వాడుకుందామని దేవుడు నన్ను పిలవలేదు. కానీ దేవుడు తన విశేషమైన కనికరము చెప్పున, ప్రేమ చెప్పున నా పట్ల ఆయనకు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి యేసు ప్రభు నన్ను వెదకి రక్షించాడు. ఆ కాపరిని మనం ప్రభువుగా కలిగి ఉన్నాం. కాపరి వెదుకుటకు గల కారణం ఏంటంటే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా సార్లు వారు శత్రువులకు అప్పగించబడ్డారు. మరలా దేవుని చేత పంపబడినటువంటి నాయకుని ద్వారా వారు విడిపించబడ్డారు. అయితే ఆ అధ్యాయంలో తరచుగా రాయబడిన ఒక మాట ఏమిటంటే, అది చాలా బాధించే మాట. ఏమిటా మాట? ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి మరలా దోషులైరి అనే మాట ఈ మొదటి 10-15 అధ్యాయాల్లో కనీసం 10-20 సార్లు ఆ మాటను రాశాడు. ఎంత విచారం! ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పులో నుంచి ఈసారి బయటపడితే చాలు అని అనుకుంటాం. అది అనుకునే సందర్భంలో ఎవరన్నా వచ్చి మనల్ని విమోచిస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము మరలా తప్పు చేస్తే ఎవరు క్షమిస్తారు? మనం ఉన్న సమాజాన్ని చూడండి. ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తామండి, 2 సార్లు తప్పు చేస్తే క్షమిస్తాం. కానీ అస్తమానం తప్పు చేయటమే అలవాటు పడితే ఇది క్షమించడానికి వీలు పడేటటువంటి పాపము కాదు అంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు మరలా 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 దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు అని న్యాయాధిపతుల గ్రంథములో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. ఏ ప్రజలు మరలా మరలా దోషులయ్యారు? వారు ఎప్పుడైతే దోషము చేశారో, బానిసలుగా ఉండి వారి జీవితంలో శ్రమలో అనుభవించిన వారు, శ్రమ అంటే ఏంటో తెలిసిన వారు, దోషము చేస్తే వచ్చే శిక్ష ఏంటో ఎరిగిన వారు, ఆ బానిసత్వం యొక్క భయంకరాన్ని ఎరిగిన వారు. అంత మాత్రమే కాదు, ఆ భయంకరత్వంలో నుంచి అసాధ్యం మేము బయటపడటం అనుకున్నప్పుడు వారిని అద్భుతంగా రక్షించినటువంటి రక్షణకర్త యొక్క దేవుని శక్తిని ఎరిగిన వారు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. ఎంత విచారం ప్రియ దేవుని వెళ్ళారా! ప్రతి మనుషుని యొక్క జీవితం ఇలాగే ఉంది. మనం ప్రమాదపు అంచున ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, మన జీవితాలు చిన్నాభిన్నం చేయబడినా, మనము త్రోవ తప్పినటువంటి వారముగా ఉన్నా, దేవుని కాపుదల్లో ఇష్టపూర్వకముగా ఆయన కాపుదల నుంచి బయటకు వచ్చేసిన ప్రభువు మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. ఆయన మనను వెదకిన కాపరి, ప్రేమతో మనల్ని వెతుకుతున్నాడు. ఆయన ప్రేమ ఒక్కటే మనల్ని వెతకడానికి కారణం తప్ప మరొకటి లేదు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నందు ప్రియ దేవుని విడదా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీలో అనేకులు మీరు అనుకుని ఉండొచ్చు, అయ్యో నేను చాలాసార్లు దేవుని దృష్టికి దోషంగా ప్రవర్తించాను, చాలాసార్లు దేవునికి అవిధేయంగా ప్రవర్తించాను. కానీ
నేను మరలా ప్రభు సన్నిధికి ఎలా వెళ్ళగలను అని అనుకోవచ్చు. కానీ ప్రభు యొక్క వాక్యం ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు మరలా దేవుని దృష్టికి దోషము చేసిన వాడిగా ఉన్నట్లయితే ప్రేమ గల దేవుడు నేను దోషిని నువ్వు గమనించగలిగితే నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి వాడనే శుభవార్తను చెప్పడానికి ఈ సమయంలో నేను సంతోషిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ వెదకిన కాపరి ఎప్పటి వరకు వెతికాడు? ఆ యొక్క గొర్రె దొరుకు వరకు వెతికినట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకుంటాం కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను బాగు చేయడానికి ఇష్టపడినప్పుడు వాడిని బాగు చేద్దామని చాలా ప్రయత్నం చేశామండి, చాలా సహాయం చేశాను, కానీ వాడు బాగుపడే అవకాశం లేనే లేదు అని కొంతకాలం విసిగిపోయి ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాం. ఇక వాడి కర్మ వాడు పోతాడు అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోలే. కాపరి మందలో నుంచి తప్పిపోయినటువంటి ఈ గొర్రె కాపరి వెళ్ళగానే దొరికినటువంటి సందర్భాలు మనం ఇక్కడ చూడటం లేదు. కానీ కాపరి ఆ గొర్రె దొరుకు వరకు దానిని వెతికినట్లుగా దేవుని వాక్యం వ్రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనం తప్పిపోకుండా, మనము నరకాగ్నిలోనికి వెళ్లకుండా, మనము దొరుకు వరకు ఆయన మనలను వెంటాడుతాడు, మనను రక్షిస్తాడు అనే వాస్తవాన్ని ఈ సమయంలో ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది వెదకినటువంటి కాపరి, మనము కలిగి ఉన్నటువంటి కాపరి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదరించినటువంటి కాపరిని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తప్పు చేసి లేదా ఎవరికి విరోధంగా తప్పు చేశాడో ఆ వ్యక్తికి తారసపడి పశ్చాత్తాపడినప్పుడు, ఆ వ్యక్తితో మరలా రావడానికి, వారితో కలిసి ఉండటానికి ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని మనం చూసే ప్రవర్తన ఎలా ఉంటుందో మనం ఊహించగలం కదా. కానీ ఈ తప్పిపోయిన గొర్రెను కాపరి కనుగొన్నప్పుడు కాపరి ఆ గొర్రెను పట్ల స్పందించిన తీరు నోటి మాటలకు వర్ణించడానికి వీలైనంత అద్భుతమైన సన్నివేశం అక్కడ మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొర్రె ఆ కాపరికి దొరికినప్పుడు ఆ కాపరి చేసింది ఏమిటో దేవుని వాక్యంలో చదివి మనం తెలుసుకుందాం. దయచేసి చూడండి, ఆ యొక్క వచనంలో 5వ వచనం చూడండి. అది దొరికినప్పుడు, మొదటిది అది దొరికినప్పుడు కాపరి స్పందన సంతోషించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. తర్వాత దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి అంటున్నాడు. ఇక్కడ కాపరి యొక్క మనస్సును చూసినట్లయితే ఎందుకు నా పట్ల విరోధంగా పాపం చేసింది, ఎలా శిక్షించాలి అనే ఆలోచన కాదు, కానీ ఎలాగో తన ద్వితీయ శ్రేణి స్థితిలో ఉంచాలి అనేది కాదు, కానీ ఆ 99 గొర్రెలు ఉన్నటువంటి స్థాయి కంటే ఆ 99 మంది గొర్రెలు కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నాయి, కానీ ఈ గొర్రె మాత్రం ఆయన భుజముల మీద ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆదరణ ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, నేను పాపిని గ్రహించినప్పుడు, దేవునితో రావటానికి ఇష్టపడినప్పుడు ఆ పాపిని సహితము యేసు ప్రభు క్షమించి తన భుజముల మీద మోసుకొని వెళ్ళినట్లుగా ఆయన తన కౌగిలిలో మనల్ని భద్రపరిచేటటువంటి ప్రభువు. ఆయన ఆదరణ ఎంత అద్భుతమో మనం గమనించగలుగుతున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి. తప్పిపోయినటువంటి ఆ గొర్రెను ఆదరించిన దేవుడే మన జీవితాల్లో తప్పిపోయిన అనుభవాలు కలిగినటువంటి మనలను కూడా ఆదరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ఆదరణకర్త అయిన దేవుడు నీ తలుపు తట్టుచు ఉన్నప్పుడు, నీవు ఉన్న స్థితిని కనుగొని నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు ఆయనతో రావటానికి ఇష్టపడుతున్నావా అనేదే పెద్ద ప్రశ్న. చాలామంది మనం ఉన్న స్థితిని ప్రభు ఎరిగి మన దగ్గరకు వచ్చి మన హృదయము దగ్గర ఆ ద్వారాన్ని తట్టుచూ ఉంటే కాఠిన్యమైన మనసుతో దేవుని దగ్గరకు రాలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ కాపరి దగ్గర రావటాన్ని నువ్వు ఇష్టపడితే ఆ ఆదరణ పొందిన గొర్రెను పోలిన రీతిగా దేవుని ఆదరణ పొందుతావు, దేవునితో యుగయుగములు ఉంటావు, ఆయన ప్రేమను పొందగలిగే స్థితిలోనికి వస్తావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన కాపరిని గురించి ఈ ఉపమానము చెప్పక 3000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు తన జీవితంలో అనుభవపూర్వకంగా ఈ కాపరిని గురించి 23వ కీర్తన రాశాడు. అది మనందరికీ తెలుసు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని రాస్తూ మొదలుపెట్టినటువంటి ఆ కీర్తనలో ఈ కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఏమి దయచేశాడో 23వ కీర్తనలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. నాకు సమృద్ధినిచ్చిన వాడు ఈ కాపరి, నన్ను నడిపించిన వాడు ఈ కాపరి,
నన్ను సేద తీర్చిన వాడు ఈ కాపరి, అనగా నాకు విశ్రాంతినిచ్చిన వాడు ఈ కాపరి, నన్ను నీతి మార్గములలో నడిపించినటువంటి వాడు ఈ కాపరి, నన్ను కాపాడినటువంటి వాడు ఈ కాపరి, నన్ను హెచ్చించిన వాడు, ఆశీర్వాదకరముగా ఉంచినవాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కావలసినది గిన్నె నిండా మాత్రమే, కానీ పొంగి ప్రవహిస్తున్నటువంటిది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచిన అనుభవాన్ని సూచిస్తుంది. నన్ను హెచ్చించిన వాడు, నా శత్రువు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచిన వాడు, వారి ముందు ఘనపరిచాడు. ఈ కాపరి ఎవరు? ఎలాంటి కాపరిని మనం కలిగి ఉన్నామో దావీదు చెప్తున్నాడు. ఆయన మనల్ని హెచ్చించిన వాడు, ఆయన మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచిన వాడు, ఆయన నన్ను అభిషేకించినటువంటి వాడు ఈ కాపరి. దేవుని అభిషేకము కలిగిన వారి జీవితాలు అనేకమైన అద్భుత కార్యాలు చేయగలిగేలాగా ఉంటాయి. అంతేకాకుండా అంటున్నాడు, ఆయనను కాపాడువాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నన్ను కాపాడే కాపరిని నేను కాపరిగా కలిగి ఉన్నాను అని దావీదు భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఈ 23వ కీర్తనలో దావీదు చెప్పినటువంటి ఈ కాపరిని గురించి తెలుసుకున్న మనము కాపరి దగ్గరికి రావటానికి మన హృదయాలు సంసిద్ధత వ్యక్తం చేయాలి. ఏ వ్యక్తి అయితే ఈ కాపరైన క్రీస్తు ప్రభువుని చేరుకుంటాడో, ప్రభువా నీవు నా జీవితానికి కాపరిగా మీరు ఉండండి ప్రభువా, నీ కాపుదలలో మీ నడిపింపులో నడవటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని యేసుతోను ఒక్క మాట చెప్పగలిగితే, దావీదు తన అనుభవపూర్వకంగా ఆ కాపరి నాకు సమృద్ధినిచ్చిన వాడని చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని నీ నోట వెలువడేలాగా ప్రభు చేయగలడు. నీ కొదువను తీసివేస్తాడు, నీకున్నటువంటి అసంతృప్తిని తీసివేస్తాడు, నీకు లేనటువంటి విశ్రాంతిని ప్రభు నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీ జీవితంలో నిర్జీవతను తీసివేసి అభిషేకాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదములకు కారణంగా చేస్తాడు, అనేకుల మధ్య నిన్ను హెచ్చిస్తాడు అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు. కనుక ఆలస్యం చేయవద్దు. మనల్ని వెతుకుచున్న కాపరి దగ్గరికి వద్దాం, ఆ కాపరి యొక్క ఆదరణ పొందుదాం, ఆ కాపరి యొక్క రక్షణ పొందుదాం, ఆ కాపరి అనుగ్రహించే సమృద్ధిని పొంది ఆ కాపరి కాపుదల్లో మన జీవితాన్ని ఉంచుకుందాం. అప్పుడు నిజరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆయన కాపుదల్లో ఉన్న వారికి శ్రేష్టమైన గమ్యం ఉంది. ఆయన కాపుదల్లో ఉన్న వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఆ నడిపింపు, ఆ కాపరి నడిపింపులో మనం పయనించినప్పుడు దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ జీవితాలు దీవించబడతాయి. ఆ కాపరి మీరు చేరవలసిన గమ్యానికి ప్రభు చేరుస్తాడు. ఈ వాక్యముని విశ్వసించిన వారు, యేసు నా హృదయానికి రండి ప్రభు, నా జీవితానికి మీరు కాపరిగా ఉండండి అని ప్రభువుని వేడుకున్నట్లయితే ఇప్పుడే ఆ ప్రభు తన భుజముల మీద మోసుకొని మందలోనికి చేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీవు కోల్పోయినటువంటి ఆ ఆనందాన్ని, కోల్పోయిన సహవాసాన్ని, కోల్పోయిన సమృద్ధిని, కోల్పోయిన భద్రతను మరలా ప్రభు పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో సంతోషం కోల్పోయావా? ఆదరణ కోల్పోయావా? నీ జీవితంలో సంతోషం, సుఖము లేకుండా ఉన్నావా? ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో రావడానికి ఇష్టపడితే మరలా మందలో చేరుస్తాడు. నీవు కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మందలోనికి రావడానికి ఇష్టపడిన ప్రతి విశ్వాసికి ప్రభు కృపతోడే నడిపించును గాక. ఆమేన్. తనలో ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నమ్మదగిన వాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అనేక మంది ఫోన్ చేసి నన్ను వ్యాధి నుంచి ప్రభు స్వస్థపరిచాడని, నా సమస్య నుంచి ప్రభు విడిపించాడని సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మేము దేవుని స్తుతిస్తున్నాం. మీ జీవితంలో శ్రమలో, వేదనలో, వ్యాధితో బాధపడుతుంటే దయచేసి మాకు ఫోన్ చేయండి. మీకు మేము మా ప్రార్థన